రాబోయే రోజుల్లో ఎవరైతే నెహ్రూ గారితో అనుబంధంగా ఉన్న నాయకులు ఉన్నారో, మనుషులు ఉన్నారో, ప్రతి ఒక్కరు కోరిక గారు ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పిన ఏకైక లక్ష్యంతో ప్రతి ఒక్కరు గారు పనిచేసుకుంటూ ముందుకు వెళ్తాం గారు జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే నెహ్రూ గారికి అనుకూలంగా ఉన్న ప్రతి ఒక్కరికి గారు ఆయన గౌరవిస్తాం జరిగింది, ఆయన ముందుకు తీసుకెళ్తాం జరిగింది. ఈరోజు ఒక నమ్మకంతో ఈరోజు ఆయన తనయుడిగా ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. కాబట్టి అంత ప్రేమ చూపించిన జగన్మోహన్ రెడ్డి గారికి, మాకంత గౌరవం ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించే విధంగా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసిన విధంగా ఏదైతే దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు కోరుకున్నారో ఈ జిల్లాలో ప్రతి ఒక్క పేద ప్రజానికానికి మంచి జరగాలని చెప్పని ఆ మంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మరింతగా జరిగే విధంగా మేమందరం గారు ముందుకు వెళ్తామని చెప్పని ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరి గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ నెహ్రూ గారు ఒక ఆశయాల్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళిన సందర్భం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దలు, మాజీ మంత్రివర్యులు, ఈ కృష్ణా జిల్లాలో 5 సార్లు శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఏకైక నాయకుడిగా ఉన్న పెద్దలు దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి ఒక జయంతి కార్యక్రమం ఈరోజు నగరంలో కానివ్వండి, ఉమ్మడి కృష్ణా జిల్లాలో కానివ్వండి, సేవా కార్యక్రమాలతో ప్రతి నియోజకవర్గంలో గారు కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఈరోజు నెహ్రూ గారి విగ్రహానికి ఘనంగా నివాళులర్పిస్తానికి విచ్చేసిన పెద్దలు కడియాల బుచ్చిబాబు గారికి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారికి, తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకి, అదేవిధంగా వైఎస్ఆర్ రాష్ట్ర కార్యదర్శులకు కానివ్వండి, అనుబంధ సంఘ అధ్యక్షులకు కానివ్వండి, జిల్లా నాయకులకి, నగర నాయకులకి, వివిధ హోదాల్లో ఉన్న అందరి గారు మా ఒక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే ఈ యొక్క నగరంలో మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలోని కొండ ప్రాంతాల్లో కానివ్వండి, అనేక కాలనీ ప్రాంతాల్లో, అదేవిధంగా కృష్ణ కరకట్ట ప్రాంతాల్లో నెహ్రూ గారు శాసనసభ్యులుగా ఉన్న, నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న, ఆ రోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేస్తూ జరిగింది. అదేవిధంగా స్వర్గీయ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు ఈ ప్రాంతంలో, ఈ జిల్లాలో అనేక కార్యక్రమాలు చేసుకుంటాం జరిగింది. ఎంతోమందికి ఈ జిల్లాలో రాజకీయంగా కానివ్వండి అనేక విధాలుగా ఒక చేయూతిచ్చిన నాయకుడు స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు. ఈ రోజు గార ఏ ఒక్కరిని కదిలించినా ఆయన చేసిన మంచి కార్యక్రమాలు కానివ్వండి, ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో ప్రజానికం ఈ రోజు గారా చెప్పుకోవటం, ఎవరైతే ఆయన కాలేజీ సమయంలో స్నేహితులుగా ఉన్నారో, ఆయనకు అండగా ఉన్నారో, ఈ రోజు గారా వాళ్ళందరూ గారా నెహ్రూ గారితో ఆయన స్నేహంతో కానివ్వండి, లేదా ఆయన పరిచయంతో కానివ్వండి, ఈ రోజు గారా ఈ యొక్క ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్తానికి ప్రతి ఒక్కరు గారు సహకారం చేస్తాం గారు జరుగుతుంది. అదేవిధంగా రాజశేఖర్ నెహ్రూ గారు, జోహార్ దేవినేని 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 వర్ధిల్లాలి దేవినేని అవినాష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి దేవినేని అవినాష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి దేవినేని అవినాష్ గారి నాయకత్వం, జోహార్ దేవినేని రాజశేఖర్ నెహ్రూ
దేవినేని నెహ్రూ దండమయ దండమయ దేవినేని నెహ్రూ మా దేవినేని నెహ్రూ ఆంధ్ర పులి బిడ్డ నిజవాడ ముద్దు బిడ్డ మన నాయకుడు దేవినేనిరా